వ్యాధి శాస్త్రం. వ్యాధి అనగా సాధారణంగా జరగవలసిన జీవక్రియలు సరిగ్గా జరగకపోవడాన్ని వ్యాధి అంటారు. వ్యాధుల గురించి చదివే శాస్త్రాన్ని ప్యాథాలజీ అంటారు. వ్యాధులను కలిగించే జీవులను వ్యాధి జనకాలు లేదా ప్యాథోజన్ అంటారు. ఉదాహరణకు బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు, ప్రోటోజోవన్లు, ఇతర పరాన్నజీవులు. వ్యాధి జనకాలకు ఆశ్రయం ఇచ్చే వాటిని అతిథేయి లేదా హోస్ట్ అంటారు. ఉదాహరణకు పంది మెదడువాపు వైరస్కు అతిథేయి. కుక్క రేబీస్ వ్యాధిని కలిగించే వ్యాధికి అతిథేయి. ఎలుక ప్లేగు వ్యాధిని కలిగించే బ్యాక్టీరియాకు అతిథేయి. వ్యాధి జనకాలని ఒక చోటు నుండి మరొక చోటుకు వ్యాప్తి చేసే వాటిని వాహకాలు లేదా వెక్టార్స్ అంటారు. ఉదాహరణకు దోమలు, ఈగలు. ఆడదోమల ప్రధాన ఆహారం జంతువుల రక్తం. మగదోమల ప్రధాన ఆహారం చెట్ల రసాలు. సజీవ కారకాల వల్ల కలిగే వ్యాధులను సాంక్రమిక వ్యాధులు అంటారు. ఉదాహరణకు సూక్ష్మజీవుల వల్ల వచ్చే వ్యాధులు. నిర్జీవ కారకాల వల్ల కలిగే వ్యాధులను అసాంక్రమిక వ్యాధులు అంటారు. ఉదాహరణకు పోషకాహార లోపం వల్ల కలిగే వ్యాధులు, కాలుష్యం వల్ల కలిగే వ్యాధులు. జీవి శరీరంలోని కొన్ని భాగాలకు మాత్రమే పరిమితమయ్యే వ్యాధులను స్థానిక సంక్రమణ వ్యాధులు అంటారు. ఉదాహరణకు కాలేయానికి వచ్చే పచ్చకామెర్లు. జీవి శరీరంలోని అన్ని భాగాలకు వచ్చే వ్యాధులను సర్వాంగీణ వ్యాధి అంటారు. ఉదాహరణకు ఎయిడ్స్. వ్యాప్తి చెందే విధానాన్ని బట్టి వ్యాధులు 3 రకాలు. ఒకటి ఎండమిక్ వ్యాధులు, అనగా ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యే వ్యాధులు. ఆఫ్రికా దేశంలో వచ్చే అతినిద్ర వ్యాధి లేదా గాంబియా జ్వరం. 2 ఎపిడమిక్ వ్యాధి, అనగా అన్ని ప్రాంతాలకు మహమ్మారిలా కలిగే వ్యాధులు. ఈ వ్యాధులు జనాభాలో ఒకేసారి అందరికీ కలుగుతాయి కనుక మహమ్మారి తెగులు అంటారు. ఉదాహరణకు కలరా, జలుబు, నీల విరేచనాలు. ఇక్కడ ఎపిడమిక్ వ్యాధి అనగా అన్ని ప్రాంతాలకు మహమ్మారిలా కలిగే వ్యాధులు. ఈ వ్యాధులు జనాభాలో ఒకేసారి అందరికీ కలుగుతాయి కనుక వీటిని ఏమంటాం? మహమ్మారి తెగులు అంటారు. ఉదాహరణకి ఏమిటి? కలరా, జలుబు, నీల విరేచనాలు. 3 పాండమిక్ వ్యాధులు. ఒక ప్రాంతం నుండి మరొక కొత్త ప్రాంతానికి వ్యాప్తి చెందే వ్యాధులు. ఉదాహరణకు స్వైన్ ఫ్లూ, చికెన్ గున్యా, బర్డ్ ఫ్లూ. జంతువులలో వ్యాధులు 2 రకాలు. ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందని వ్యాధులు. ఏమి? ఉదాహరణ కంటే చెవుడు, రేచీకటి, పక్షవాతం, పోలియో. ఇవి వ్యాప్తి చెందని వ్యాధులు. ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందే వ్యాధులు ఏవి అంటే ఉదాహరణకు అంటువ్యాధులు. వీటి గురించి చదివే శాస్త్రాన్ని అనగా అంటువ్యాధుల గురించి చదివే శాస్త్రాన్ని ఎపిడెమాలజీ అంటారు. అంటువ్యాధులు వ్యాప్తి చెందడంలో దోమలు, ఈగలు, గాలి, నీరు, కలుషిత ఆహారంలో సహాయపడతాయి. అంటువ్యాధులు వ్యాప్తి చెందడంలో ఏం సహాయపడతాయంటే దోమలు, ఈగలు, గాలి, నీరు, కలుషిత ఆహారం. వివిధ రకాల వ్యాధులను వ్యాప్తి చేసే వాహకాలు. వాహకం పేరు, వ్యాధి పేరు. వాహకం పేరు ఈగలు, కలరా, టైఫాయిడ్, అమీబియాసిస్, డయేరియా. ఈగలు వాహకం పేరు ఈగలు, వ్యాధి పేరు కలరా, టైఫాయిడ్, అమీబియాసిస్, డయేరియా. సీసీ ఈగ అతినిద్ర వ్యాధి. షార్ట్ ఫ్లై ఈగ నీళ్ళ జ్వరం లేదా కాల్ అజార్, నల్ల నీళ్ళ జ్వరం లేదా కాల్ అజార్. అడాక్యులెక్స్ దోమ మెదడువాపు వ్యాధి ఫైలేరియా. అడెనోప్లస్ దోమ మలేరియా. ఎడిస్ దోమ డెంగ్యూ జ్వరం చికెన్ గున్యా.